హే విజయవాడ పీపుల్, ఎలా ఉన్నారు? బయట ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. స్టే హైడ్రేటెడ్ అండ్ అవసరమైతే తప్ప బయటికి అస్సలు రాకండి అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ విత్ గుడ్ హైడ్రేషన్. టుడే వీడియో ఈజ్ అబౌట్ విజిట్ టు చైతన్య తపోవన్. అక్కడికే బయలుదేరాం. ఇట్ ఈస్ ఆల్రెడీ 6:30. ఈ ఎండలకి భయపడే 6:30 తర్వాతే స్టార్ట్ అయ్యాం. బట్ సి, ఇంకా అప్పుడే సన్సెట్ అవుతున్నట్టుంది కదా. ఎస్, అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చైతన్య తపోవన్ అనేది మేము ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్న టెంపుల్ వెళ్ళాలి అని. బట్ ఎందుకో తెలియదు, ఇట్స్ బీన్ పోస్ట్పోనింగ్ డే అదర్ డే అని. అండ్ ఈ టైంకి ఇప్పుడు అయితే అయ్యింది వెళ్ళడానికి. అండ్ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్, విజయవాడ పీపుల్ అసెంబుల్, ఇట్స్ ఎన్ ఎమోషన్ ఫర్ అస్. ఎందుకు అంటే ఆ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఎక్కగానే అమ్మవారి టెంపుల్ అలా దర్శనమిస్తుంది. ఏదో తెలియని పీస్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది. అండ్ నైట్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకూడదనే చెప్తాం. ఇట్స్ జస్ట్ వా. ఇంకా చైతన్య తపోవన్కి వచ్చేసరికి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నియర్లీ 5 kilometers ఫ్రమ్ నేషనల్ హైవే. టెంపుల్ వచ్చేసరికి మనకి మంగళగిరి వెళ్ళే సైడ్ రైట్ సైడ్ ఉంటుందండి. రైట్ సైడ్ మనకి బోర్డ్ కనిపిస్తుంది చైతన్య తపోవన్ అని. అండ్ కొంచెం డిస్టెన్స్ నుంచి మనకి ఏదైతే శివుని రూపం స్టాచ్యూ ఫామ్లో ఉందో అక్కడ అది మనకి కనిపిస్తూ ఉంటుంది డ్యూ టు ఇట్స్ హైట్. అండ్ అక్కడ ఆ టెంపుల్ వచ్చి చైతన్య తపోవన్ అని కనిపించి మనం లోపలికి వెళ్ళేటప్పుడు పార్కింగ్ అనేది బయటే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ స్పేషియస్, క్వైట్ గుడ్ సైజ్ ఆఫ్ పార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ ఈస్ నాట్ మచ్ రష్. దెర్ ఈస్ నో రష్ యాక్చువల్లీ ఆన్ నార్మల్ డేస్. ఏవైనా యజ్ఞాస్ ఆర్ హోమాస్ జరిగినప్పుడు చెప్పలేం, కానీ నార్మల్ డేస్లో అయితే అంత రష్ ఏమీ లేదు. యూ కెన్ గో హ్యాపీలీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ విజిట్ పీస్ఫుల్లీ. తర్వాత మనం లోపలికి బైక్స్ కార్స్ పార్క్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ పాత్వేలో వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మనకి రాధాకృష్ణ స్టాచ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మహానంది స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. ఆ ఆపోజిట్లోనే శివునిది విగ్రహం రూపంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్, లెఫ్ట్లో ఆ పాత్వేని ఫాలో అవుతూ ఉంటే లెఫ్ట్లో ఫోర్మోస్ట్ మనకి గణపతి స్వామి, విఘ్నేశ్వరుడు ఆలయం, వల్లభ గణపతి అనే టెంపుల్ కనిపిస్తుంది. వీ హ్యాడ్ ఎ గుడ్ దర్శన్ దేర్. అక్కడ చాలా హోమాలు కూడా జరుగుతాయి అని చెప్పారు. అండ్ ఎస్, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అలా పక్కకి వెళ్తే వీ హ్యావ్ ఎ డీర్ షెడ్. ఎస్, ఇన్ విజయవాడ, ఇన్ దాట్ టెంపుల్ చైతన్య తపోవన్ వీ హ్యాడ్ ఎ డీర్ షెడ్. అక్కడ మాకు కొంచెం పిల్లలు వాటితో టైం స్పెండ్ చేస్తూ కనిపించారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ డీర్ షెడ్ అక్కడ డీర్స్తో కాసేపు టైం స్పెండ్ చేసి వి మూవ్ ఫార్వర్డ్. మనకి అక్కడ 2 pathways ఉంటాయి, 1 in and 1 out అన్నట్టు. అలా వెళ్తూ ఉంటే ఫస్ట్ మనకు వచ్చేది శివాలయం అన్నమాట. శివాలయం ఏంటి అంటే ఇక్కడ లింగం ఉంది అండ్ దాని సరౌండింగ్లో జ్యోతిర్లింగాస్, మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ జ్యోతిర్లింగాస్ అన్నిటిని అక్కడే ప్లేస్ చేశారు. సో వీ క్యాన్ హ్యావ్ ఎవ్రీ జ్యోతిర్లింగ దర్శన్ దేర్. అండ్ ఎస్, ఆ మెయిన్ మిడిల్లో ఉన్న లింగం కూడా దాని చుట్టూ కూడా లింగం షేప్లోనే గ్లాస్తో షీల్డ్ చేశారనమాట. ఇట్ ఫెల్ట్ రియల్లీ బ్యూటిఫుల్. నేను లోపలైతే వీడియో ఏమీ తీయలేదు, కానీ ఇట్ ఫెల్ట్ రియల్లీ బ్యూటిఫుల్ అన్నమాట. ఆ 12 లింగాస్ దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత మనకు అక్కడే
అమ్మవారి విగ్రహం మిడిల్‌లో ఉండి చుట్టూ ఫౌంటైన్‌లా ఉంది. అదైతే మేము వెళ్ళిన టైంలో ఆన్ చేయలేదు. ఆన్ చేసుంటే ఇట్ వుడ్ బి మోర్ బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ దెన్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది. దట్ ఈస్ రాధాకృష్ణ టెంపుల్ అండి. బయట ఓం నమో నారాయణాయ అని ఉండి ఫ్లవర్ షేప్‌లో లోటస్ ఫ్లవర్ షేప్‌లో ఉంటుందన్నమాట. అది కూడా చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. రాధాకృష్ణుడు వన్ బ్యాక్ అనదర్ ఉన్నట్టుంటారు. అండ్ ఆపోజిట్‌లో వాళ్ళకి మిర్రర్స్ అటాచ్ చేశారు. సో ఒక్క సైడ్ మనం రాధా ఆర్ కృష్ణని విజిట్ చేసినా సరే మిర్రర్లో మనకి ఇంకొకరి దర్శనం కూడా అవుతుంది అనమాట. ఇట్ థాట్ ఈజ్ సో గుడ్ అనిపించింది. అండ్ దెన్ లోపలైతే మంచి వైబ్రెంట్ ఫీల్ ఉంది. అండ్ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీ హ్యాడ్ ఎ గుడ్ టైం స్పెండ్ దేర్. కాసేపు అలా కూర్చొని మనశ్శాంతిగా కాసేపు మెడిటేట్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇలా జరిగింది ఈ విజిట్. అండ్ ప్లేస్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరైతే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఇస్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.